హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఇదైతే పార్ట్ 1 పూరి వ్లాగ్కి కంటిన్యూషన్ అండి. సో దర్శనం అది అయిపోయాక మేమైతే ఒక ఆటో బుక్ చేసుకున్నాం కోనార్క్ టెంపుల్కి వెళ్దామని. ఇంకా అక్కడైతే ప్లాన్ క్యాన్సిల్ చేసి ఇంకా క్యాబ్ బుక్ చేసేసుకున్నామండి. ఇంకా కోనార్క్ టెంపుల్ వెళ్ళి ఇంకా నెక్స్ట్ వేరే డెస్టినేషన్కి వెళ్ళడానికి మాకు టైం సరిపోదండి. అందుకే ఇంకా కోనార్క్ టెంపుల్ వెళ్ళడం అనేది క్యాన్సిల్ చేసేసాము. మా హస్బెండ్ అయితే ఈ ట్రిప్ స్టార్ట్ అవ్వక ముందు నుండే ఇంకా అక్కడికి వెళ్ళాక మంచి సర్ప్రైజ్ ఉంటుందని చెప్పారనమాట. ఫైనలీ సర్ప్రైజ్ మరి ఏదో కాదండి, చిల్కా లేక్ లో బోటింగ్ అనమాట. సో మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఇక్కడ బోటింగ్ చాలా చాలా ఫేమస్ అనేది. ఈ బోటింగ్ లో మోస్ట్ థ్రిల్లింగ్ పార్ట్ ఏంటంటేనండి, బోటింగ్ టైంలో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ అండ్ డాల్ఫిన్స్ కనిపిస్తాయి అనమాట. డాల్ఫిన్స్ అవి చూపిస్తారు. అండ్ లేక్ మధ్యలోకి వెళ్ళాక మనకు అక్కడ ఒక దీవి కనిపిస్తుంది. అక్కడ కాళీమాత టెంపుల్ ఉంటుంది అనమాట. చాలా ఫేమస్ అండ్ చాలా పవర్ఫుల్ అమ్మవారు. సో అక్కడ మనకి ఒక 1 hour వదిలేస్తారు దర్శనం చేసుకోవడానికి అండ్ అదంతా చూడడానికి. నేనైతే చాలా ఎక్సైట్ అయ్యాను. కానీ ఇక్కడైతే బోటింగ్ కౌంటర్ క్లోజ్ ఉందండి. నెక్స్ట్ 7 kilometers తర్వాత అక్కడైతే కౌంటర్ ఓపెన్ లో ఉందన్నారు, ఎందుకంటే ఇక్కడ వాటర్ హెవీ ఫ్లో ఉందంట. మేమైతే నెక్స్ట్ బోటింగ్ కౌంటర్ కి అయితే వెళ్తున్నామండి. మా హస్బెండ్ అయితే పాపం చాలా డిసప్పాయింట్ అయిపోయారు. సో ఇంతకీ మేము బోటింగ్ చేసామా లేదా అనేది నెక్స్ట్ కంటిన్యూషన్ పార్ట్ లో చూడండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.